అండి, అందరికీ వనక్కం. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి. ఈ వీడియోలో అయితే నేను స్టార్టింగ్లో ట్రైప్యాడ్ తీసుకోవడంలో చేసిన మిస్టేక్స్ అయితే చెప్తున్నాను అనమాట. ఏంటంటే నేను స్టార్టింగ్లో ఒక చిన్నది బుక్ చేసుకున్నాను. అది సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైప్యాడ్ అనేసి ఉన్నిందనమాట. కానీ అది సెల్ఫీ స్టిక్గా బాగా పనిచేస్తుంది, లైట్ ఉంది, మంచిగా ఉంది. కానీ దాన్ని ట్రైప్యాడ్గా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే అది క్వాలిటీ అనేది అంత స్టెబుల్గా లేదు. ఆ స్టాండ్ క్వాలిటీ వచ్చేసి అదేంటంటే ఊగుతూ ఉందనమాట పెట్టామంటే. అది కాక మన టోటల్ హైట్ని కూడా అది చూపించలేకపోయింది. కానీ నాకు ఆ పిక్చర్లో మెన్షన్ చేసింది ఏంటంటే చాలా పెద్దదిగా చూపించారనమాట, చాలా హైట్ ఉన్నట్లుగా. అది నేను సరిగ్గా చూసుకోలేదనుకుంటా, హైట్ సరిగ్గా మెన్షన్ చేసింది, నేను చూసుకోలేదు. సో అది నా మిస్టేకే, టోటల్గా తక్కువగా వచ్చేసింది కదా అని చెప్పని తొందరగా బుక్ చేసేసుకున్నాను. సో ఇలాంటివి చాలా విషయాలు జరిగాయి నాకు. అంటే తక్కువలో వచ్చింది బుక్ చేసేసుకొని మళ్ళీ అవి రివ్యూ చూసుకొని తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ కొంచెం మంచి క్వాలిటీది పెట్టుకున్నాను చాలా విషయాల్లో. అయినా మళ్ళీ సేమ్ అదే మిస్టేక్ చేశాను ఇప్పుడు కూడా. సో ఇదైతే నా ట్రైప్యాడ్ సెల్ఫీ స్టిక్ అనమాట. కానీ నేను దీని తర్వాత రిటర్న్ చేసేసాను. కానీ అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, అబ్బాయి ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేసాము, వాళ్ళు చూపించింది అంత హైట్గా చూపించారు, మనకేమో ఇంత చిన్నది వచ్చింది, అసలుకి క్వాలిటీ బాగాలేదని ఎంత ఫీల్ అయ్యానంటే అంత ఫీల్ అయ్యానమాట. సో అది టోటల్గా నా మిస్టేకే, వాళ్ళని అనడానికి లేదు. ఇంకా దాని తర్వాత ఒక 10 to 20 days దాని తర్వాత అయితే మళ్ళీ ఒక మంచి క్వాలిటీగా చూసి మా ఫ్రెండ్స్ని అడిగి అలాగే యూట్యూబ్లో కొంచెం వీడియోస్ చూసి బెస్ట్గా ఏది ఉందని చెక్ చేసి కొంచెం ప్రైస్ పెంచి మంచిగా అయితే తీసుకున్నాను అనమాట. ఇది టైగాట్. కానీ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది అసలుకి. అంటే హైట్ అది ఓపెన్ చేయంగానే తెలిసిపోయింది అనమాట మాకు. ఆ హైట్ని పూర్తిగా చూడంగానే అంటే అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి నాకు డిఫరెన్స్ అర్థమైపోయింది. ఓకే, దీని వెయిట్ ఆ స్టాండ్ని పట్టుకోవడం కానీ ఇవన్నీ అర్థమైపోయింది. ఓకే, ఇది బాగుండబోతుంది అనేసి. అన్నీ వాళ్ళే మొత్తం దానికి సెట్ చేసేసి ఉన్నింది. ఓన్లీ మొబైల్ పెట్టుకునే ఒక ఇది మాత్రమే మనము సెట్ చేసుకోవాల్సింది అనమాట. దాన్ని మాత్రం నేను సెట్ చేసేసాను. ఆ తర్వాత ఏది పట్టుకోవాలన్నా చాలా భయంగా ఉన్నది. అంటే ఏది ఎక్కడ ఊడిపోతుందో అన్న భయంగా ఉన్నది. కానీ అవన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. కానీ నాకు టచ్ చేయాలంటే భయం వేసింది. అయ్యో, మనం ఏదన్నా టచ్ చేయడం పోయి అది కొంచెం అటు ఇటుగా అయిపోతుందేమో చాలా భయపడుతూ ఓపెన్ చేశాను ఫస్ట్లో. నాకు తెలియదు కదా. సో ఇదైతే అడ్జస్ట్మెంట్స్ అనమాట. మొబైల్ పెట్టుకొని మనకి కొంచెం కింద పడుకున్నట్టుగా వీడియోస్ తీయడానికి, అంటే మనం కుకింగ్ చేసేటప్పుడు ఈ స్టైల్ ఉపయోగపడుతుంది అనమాట. ఇదేంటంటే 360 degrees రొటేట్ అవుతుంది. నాకు కావాల్సింది కూడా అదేనమాట. 360 degrees రొటేట్ అవ్వాలి, అటు ఇటు మళ్ళీ పైన చూపించడానికి కానీ కింద చూపించడానికి కానీ అన్నిటికీ చాలా అంటే చాలా బాగుంది దీని క్వాలిటీ. మెయిన్ ఆ స్టాండ్ కింద ఉన్న గ్రిప్స్ కానీ అన్నీ బాగున్నాయి. అలాగే ఇది ఆ స్టాండ్స్ నాకు హైట్కి సరిపోయింది. ఆ హైట్ కాకుండా ఇంకా మీకు హైట్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. దీన్ని మనం ఇలాగా రొటేట్ చేసుకుంటూ ఉన్నామంటే చాలా హైట్ వరకు వచ్చింది. నా హైట్ దాటి కూడా పోయింది అసలుకి. అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంటే మనకి చాలా దూరం నుంచి క్యాప్చర్ చేయాలి, చాలా మందిని క్యాప్చర్ చేయాలన్నప్పుడు అలాంటిది ఉపయోగపడతాయి. ఆ స్టాండ్ కింద ఆ లబ్బర్ లాగా వచ్చిందనమాట, జరిగిపోకుండా గ్రిప్స్కి బాగా వచ్చింది. అలాగే దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవాలంటే కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. దానికి ఒక ఉక్స్ లాగా కూడా వచ్చింది. ఇది 2 steps వచ్చింది టోటల్గా. ఒక స్టెప్ 2 steps అలాగ వచ్చిందనమాట. 2 steps ఓపెన్ చేసేస్తేనే మన హైట్కి సరిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మనకి 6 feet కావాలన్నా కూడా ఇది కొంచెం మొబైల్ అడ్జస్ట్ చేసుకుంటే కనిపిస్తుంది. ఇది టోటల్గా ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, టోటల్ పిక్చర్గా ఇదైతే చూడండి. నా హైట్ లేదు కానీ నా హైట్ని అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. నా హైట్ ఆ మొబైల్లో కనిపించేస్తుంది. టోటల్ బాటమ్ టు టాప్ వరకు కూడా కనిపిస్తుంది అనమాట. మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. దీంట్లో పూర్తిగా అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా నాకు ఇంకా తెలియదు, అన్నీ చూసి నేర్చుకుంటున్నాను. ఇంకా వీడియోస్ తీసేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఏంటంటే మనము వేరియేషన్స్గా తీస్తాం కదా వీడియోస్ని, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. నాలా ఎవరైనా ఇలాగా మిస్టేక్స్ చేయకూడదు, స్టార్టింగ్లో నేను చేసా కదా, అంటే ఇంకొకటి కొని ఫస్ట్ తక్కువగా వస్తుందనేసి అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకుండా ఉండడం కోసం హెల్ప్ అవుతుందని నేనైతే పెట్టాను. అలాగే ఇది ఒక రివ్యూ లాగా కూడా, అంటే క్వాలిటీ చాలా బాగుంది కదా మెయిన్, అందుకనేసి ఇక్కడ నేనైతే వీడియో చేసి చూసుకుంటున్నాను సరిగ్గా వస్తుందా లేదా, నా హైట్ కనిపిస్తుందా లేదా,
ఇంకా కొంచెం హైట్ పెంచాలా అనేదంతా మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా మళ్ళీ కూర్చున్నప్పుడు కూడా మనకి వీడియోస్ తెలియాలి కదా, సో కూర్చున్నప్పుడు అన్నీ మెయిన్ ఏంటంటే నాకంటే నా పిల్లలే ఎక్కువగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీన్ని చూసి రీల్ చేసుకోవచ్చు అనేలాగా అనుకుంటున్నారు. వాళ్ళు నార్మల్గానే మొబైల్ పక్కన పెట్టేసి ఇట్లా పెట్టి సాంగ్స్ ఏదైనా పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా ఇది పెట్టి ఇలా చేయొచ్చు అని చెప్పేసరికి వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఇంకా మామూలుగా లేదనమాట. మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే స్టార్టింగ్లో కూడా మా పెద్ద పాపే నేనే ఓపెన్ చేస్తాను, నేనే తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చింది. సో ఇప్పుడు కూడా నేను ఏది ముట్టుకుంటున్నా కూడా తను చేస్తూ ఉందనమాట. నేను చేస్తానని చెప్పండి. ఒకసారి మీరే చూడండి. గోడ కనిపించలే అందరికీ వనక్కం. నేను మళ్ళీ చెప్పు, కరెక్ట్ గా ఫోన్ ఆడబెట్టి నేను మళ్ళీ చెప్పు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. బాయ్. వెల్కమ్ టు మై ఛానల్. బాయ్. ఇదే ఇవాల్టి వీడియో. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.